అనుమానించిందే నిజమైంది. చావు కబురు చల్లగా చెప్పినట్లు నవంబర్ 17 నాడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలపైన 50% పరిమితితోటే, పాత రిజర్వేషన్లతోటే డిసెంబర్ 2వ వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించటానికి మా ప్రభుత్వము నిర్ణయించింది అని సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశంలో చెప్పటం జరిగింది. ముందు నుంచి ఇదే ఊహిస్తున్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, చట్టబద్ధంగా బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపలేకపోతున్నాము. ఎన్నికలు జరపకపోవటం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లు 3,000 కోట్ల రూపాయలు ఆగిపోతున్నాయి. కాబట్టి పార్టీపరమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలను జరపటానికి ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్తున్నారు. ముందు నుంచి ఇదే ఊహిస్తున్నాం. ఎందుకు అనంటే 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఎందుకు 2019 వరకు 2019 స్థానిక ఎన్నికలు జరిగే వరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కొనసాగుతుండే. కానీ 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు దరిదాపు 11% తగ్గిపోయినాయి. 34% నుంచి 23%కి తగ్గిపోయినాయి. 23% తోటే ఎన్నికలు జరిపారు. దాంతో 1400 గ్రామ పంచాయతీలని బీసీలకు దక్కకుండా పోయాయి. అందుకని ఈ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు, అంటే 19% రిజర్వేషన్లు అదనంగా ఇస్తాము అని ఒక హామీ ఇచ్చి బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు అనేది ఒక అంశం, ఒక ప్రధాన అంశం. దాంతోపాటు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. 42% బీసీ రిజర్వేషన్లను ముందు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గొర్రెలను, మళ్ళొకసారి చెప్తాను, 42% రిజర్వేషన్లను ముందు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గొర్రెలను ప్రభుత్వము ఏమార్చింది. ఎందుకు అంటే 42% రిజర్వేషన్లు ముందు పెట్టి ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చెయ్యలేదు. అది బడ్జెట్లో నిధులు కానీ, మంత్రిమండలిలో ఎంబీసీలకు మంత్రి పదవి కానీ, బీసీలకు వ్యక్తిగత రుణాలు కానీ, సంచార జాతుల కార్పొరేషన్ కానీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. వాటిని అడగకుండా మనం 42% రిజర్వేషన్ల చుట్టే మన్ని ఈ 2 సంవత్సరాలు తిప్పారు. పోనీ ఆ 42% రిజర్వేషన్లు సాధించటానికి చట్టబద్ధమైన పార్లమెంటరీ ప్రక్రియని ఏమన్నా ప్రారంభించారా? అదీ లేదు. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంగా రిజర్వేషన్లను సాధిస్తున్నాం, రిజర్వేషన్లు ఇస్తున్నామని బిల్లు పెట్టారు. బిల్లులో తప్పులు, బిల్లు ఆమోదంలోకి రాలేదు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 285 క్లాజ్ ఏకి సవరణ చేశారు, అది గవర్నర్ దగ్గర పెండింగ్. జీవో నెంబర్ 9 విడుదల చేశారు, అది తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టులో మూలుగుతుంది. అంటే వీళ్ళు ఏ ప్రయత్నం కూడా చట్టబద్ధమైన పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ప్రయత్నం చేయలే, రిజర్వేషన్లు రాలే. బిల్లు పెట్టంగలోనే, సవరణ చేయంగలోనే, జీవో ఇవ్వంగలోనే చాలామంది బీసీ నాయకులు ముఖ్యమంత్రి నివాసానికి పరిగెత్తుకుంటూ పోయారు. పోయి షాల్వాలు, దుప్పట్లు, బోకేలు కప్పి
ఫోటోలకు ఫోజులు ఇచ్చి పేపర్లో వేయించుకున్నారు. అష్టాంగ ఉద్యమాలు, ఆక్రోశ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరూ చెద్దర్లు కప్పిన వాళ్లే. ముఖ్యమంత్రికి రిజర్వేషన్లు వచ్చాయని, మళ్ళీ ఇప్పుడు రాలేదని ఉద్యమాలు చేస్తున్నారు. ఏమనాలి వీళ్ళని? మొత్తం ఇంత బీసీ సమాజాన్ని తప్పుదో పట్టించారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటం. ఇవాళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలవటమే. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మన మద్దతు అడిగినా అడగకపోయినా మద్దతు ఇచ్చి ఒక్క శాసనసభ్యుడిని గెలిపించుకుంటే ఇవాళ మనం ఆ గెలుపుతోటి నమ్మకం వచ్చిన ప్రభుత్వము 23% రిజర్వేషన్తోటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి పోతే బీసీలు 2438 గ్రామ పంచాయతీలు కోల్పోతున్నారు. ఒక్క ఎమ్మెల్యే కోసం 2438 గ్రామ పంచాయతీలు కోల్పోతున్నాం మనం. అదే కదా, అదే ధైర్యంతో కదా ఇవాళ చట్టబద్ధమైన రిజర్వేషన్లు లేకపోయినా పార్టీపరమైన రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నది. ఇట్లాంటి నిర్ణయాలే దశాబ్దాలుగా బీసీలను నష్టపరుస్తున్నారు. అయినా వీళ్ళు మారట్లే. వీళ్ళ ధోరణి వీళ్ళదే, వీళ్ళ పందా వీళ్ళదే. ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సప్లాన్ హామీ ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా సప్లాన్ హామీ ఇచ్చారు. ఎందుకు ఇంతవరకు రాలేదు? దాని మీద ఎందుకు మాట్లాడరు? 42% రిజర్వేషన్ల స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి మాట్లాడినంతగా సప్లాన్ గురించి మాట్లాడలేదు. ఎంబీసీలకు మంత్రి పదవి గురించి మాట్లాడలేదు. బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడలేదు. మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వము చాలా సేఫ్ వేలో తప్పించుకొని పోతుంది. ఇవాళ ప్రభుత్వం జూబ్లీహిల్స్లో మనం అడిగినా అడగకపోయినా మద్దతు ఇచ్చిన తర్వాత వాళ్ళకు నమ్మకం వచ్చింది. మనం ఏం చేసినా చేయకపోయినా బీసీలు మనకు మద్దతు ఇస్తారని. ఇలా పార్టీపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తాము స్థానిక సంస్థలను. పార్టీపరమైన రిజర్వేషన్ల కోసమేనా ఇన్ని రోజులు మనం కొట్లాడింది, ఇన్ని రోజులు ఉద్యమం చేసింది? పార్టీపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు లాభమా నష్టమా? ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. చట్టబద్ధమైన రిజర్వేషన్లు చేయాలి కదా. మరి చట్టబద్ధమైన రిజర్వేషన్లు సాధించడానికి నాడు జయలలిత పివి నరసింహారావుతో సంప్రదింపులు చేసి కొట్లాడి తీసుకుపోయింది కదా. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రితో ఒక్కసారైనా మాట్లాడిండా రిజర్వేషన్ల పైన? ఎంత గమ్మత్తైన విషయం. బీసీ సోదరులారా, బీసీ గొర్రెలారా, ఒకసారి ఆలోచించండి. 42% రిజర్వేషన్ల కోసం ఇదే ముఖ్యమంత్రి గారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు. పక్కనే ఉన్న పార్లమెంట్లో 100 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ధర్నా చేయరండి? ఇది పార్లమెంటు వేదికగా ఈ సమస్యను ఎందుకు లేవనెత్తారండి? ఆలోచన చేశారా బీసీ సోదరులారా, బీసీ గొర్రెలారా? ఎందుకు ఎత్తారండి? సరే పోనీ, కాంగ్రెస్ పార్టీకి 100 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. బీజేపీ వైఖరి వెల్లడించట్లేదు. బీజేపీ ఏం చేస్తుందో చెప్పట్లేదు. బీజేపీ వైఖరి వెల్లడించడానికైనా లోక్సభలో మీరు ఒక ప్రైవేటు బిల్లు పెట్టచ్చు కదా. ఒక ప్రైవేటు బిల్లు పెట్టడానికి 50 మంది లోక్సభ సభ్యులు సంతకం పెడితే సరిపోతుంది. మరి ఎందుకు పెట్టలేదు? ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది మల్లికార్జున ఖర్గే వాళ్లే కదా. మరి ఎల్ఓపి లీడరు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తలే? ఓట్ చోరీ గురించి లేవనెత్తుతాడు, కానీ బీసీల రిజర్వేషన్ల గురించి మాత్రం మాట్లాడు. అరే బీసీ గొర్రెలారా, ఇది అడగరా? ఇది మీకు అక్కర్లేదా? కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి బీసీ సంఘాలకి ఈ విషయం అక్కర్లేదా? అరే ఎవరిని మోసం చేస్తున్నాం? వ్యక్తుల కోసము, పార్టీల కోసం మనం జాతిని మోసం చేసుకుంటూ ఉంటే ఎట్లా? ఎటుపోతున్నాం మనం? ఎట్లా వస్తాయి రిజర్వేషన్లు? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రాకపోతే ఇక విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎలా నిలబడతాయి, ఎలా వస్తాయి? ఆలోచన చేశారా? చెయ్యరు. ఎవడు ఏది చెబితే అది నమ్ముడే. ఎవడే చిన్న ప్రకటన చేస్తే వాళ్ళకి పోయి శాలువలకు అప్పుడే. మళ్ళీ ఎవడన్నా దీన్ని మైలేజ్ తీసుకుంటాడామని ముందు ఉరికిపోడే. ఎవడు రాకతల్లికి పోయి శాలువలు కప్పేసుడే. ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్లు సాధించే పద్ధతి ఇది కాదని ఎన్ని ఉత్తరాలు రాసాం, ఎన్ని నివేదికలు ఇచ్చాం, ఒక్కదాన్ని పట్టించుకోలే. ఎందుకనంటే రిజర్వేషన్లు రావటం వాళ్ళకి ఇష్టం లేదబ్బా. రిజర్వేషన్ రావటం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కదా హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా కేసులు వేసి కొట్లాడుతుంది. ఈ మాత్రం అర్థం చేసుకోలేమా? కాబట్టి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన వాళ్ళు
లోక్సభలో ధర్నా చేయకపోతే, పార్లమెంట్లో ధర్నా చేయకపోతే ఎట్లా, ఏ విధంగా మనం చిత్తశుద్ధితో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నాం? పోనీ భారతీయ జనతా పార్టీ అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లు పైన ఎస్ఆర్ నో చెప్తున్నారా? హర్యానాలో బీసీల మద్దతుతో గెలిచారు, మహారాష్ట్రలో బీసీల మద్దతుతో గెలిచారు, ఢిల్లీలో బీసీల మద్దతుతో గెలిచారు, నిన్నటికి నిన్న బీహార్లో కూడా ఈ బీసీల మద్దతుతోటే గెలిచారు. జేడీయూ ఎవరి పార్టీ? ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం ఎవరి పార్టీ? బీసీల పార్టీలేగా. వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటే కదా మీరు ఇవాళ బీహార్లో అంత గొప్ప విజయాన్ని సాధించింది. అయినా మీరు మాట్లాడరు. ఇది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల వ్యక్తిగత వ్యవహారంగా, పార్టీల వ్యవహారంగా చూసి బీసీల నోట్లో మట్టి కొడుతున్నారు. వింటున్నారా బీసీ గొర్రెలారా? ఇది కరెక్ట్ పదం. బీసీ గొర్రెలు అనేది కరెక్ట్ పదం. ఎందుకంటే ఎవడు చెప్పిన తలూపుతాయి కదా అవి. డూడు బసవన్నలు, గంగిరెద్దుల కథ. అరే బాబు, ఈ బసవన్న కథలు బంద్ చేయండి రా నాయన. ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,778 గ్రామ పంచాయతీలలో 23% రిజర్వేషన్లతోటే మనం ఎన్నికలకు గనక వెళితే మనకి కేవలం 2,938, అంటే పట్టుమని 3,000 గ్రామ పంచాయతీలు కూడా రావు. అదే 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు అయితే 5,366 మంది చట్టపరంగా బీసీలు సర్పంచులుగా ఎన్నికవుతారు. కానీ ఇవాళ పార్టీ పరంగా అంటే మరి బీజేపీ వైఖరి ఏంటి? పార్టీ పరంగా అంటే బీఆర్ఎస్ వైఖరి ఏంటి? ఒకవేళ వాళ్ళు కూడా 42% ఇస్తానన్నారు అనుకోండి, మీరు ఇచ్చిన దగ్గర వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇచ్చిన దగ్గర మీరెవరు? ఇది ఎలా కోసం వెళ్తుంది? పూర్తిగా గందరగోళం అవుతుంది. 42% ఇచ్చేది ఏంది? మీరు ఇప్పటికే మేము 42% దాటిపోయినాం కదా, మళ్ళీ మీరు ఇప్పుడు 42% ఇచ్చేది ఏంది? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆఫ్ ద రికార్డ్ చెప్తుంది మేము 50% పార్టీపరమైన రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. మరి మీరు 42 అంటే ఎట్లా? బీఆర్ఎస్ ఇంకా దాని వైఖరి ప్రకటించలేదు. కేవలం మీరు మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తే ఏం ఉపయోగం? పార్టీ పరంగా చట్టబద్ధంగా ఇస్తే ఉపయోగం, అన్ని పార్టీలు పాటించాల్సిందే. చట్టపరంగా 42%, ఓపెన్లో ఇంకొక 8% అంటే 50%కి దాటిపోతుంది బీసీల ప్రాతినిధ్యం స్థానిక సంస్థలు. చట్టసభల్లో ఎట్లాగో రిజర్వేషన్ లేవు. 88 శాసనసభ స్థానాలు ఉంటే అన్రిజర్వ్డ్, బీసీలకి కేవలం 19, అంటే 15% ఉన్నారు బీసీలు. 56% ఉన్న బీసీలు. అదే మాట మేము ఇక్కడ అడుగుతున్నాము. మరి మీరు 42% ఎందుకు ఇవ్వాలా రిజర్వేషన్లు చట్టబద్ధంగా అన్నప్పుడు? జనాభా ప్రాతిపదికన ఇవ్వండి. ఎస్సీ ఎస్టీలకు 27% జనాభా ప్రాతిపదికన, బీసీలకు జనాభా ప్రాతిపదికన 56%, మొత్తం కలిపితే 83%. ఇంకా మిగతా 27% ఓపెన్లో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు 18% కదా, 18 కులాలే కదా, 27% రిజర్వేషన్లు మిగులుతుంది. ఇంకా వాళ్ళ 18% పోయినా ఇంకా 9% మిగులుతుంది. కాబట్టి 42% ఏంది? మీ క్యాబినెట్ ఏమో ఆలోచన చేసింది? ఏం రిజర్వేషన్లు అంటే ముష్టి వేయటమా, భిక్ష వేయటమా? కాదు కదా, హక్కు కదా. మరి ఆ హక్కు అన్నప్పుడు 42% రిజర్వేషన్లు ఎందుకు చట్టబద్ధంగా ఇవ్వనప్పుడు పార్టీ పరంగా 50% ఇవ్వండి, 56% ఇవ్వండి జనాభా ప్రాతిపదికన. ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇచ్చేయండి. అదే కదా సమాన న్యాయము, సామాజిక న్యాయము. ఇట్స్ ఎ న్యాచురల్ జస్టిస్ అండ్ సోషల్ జస్టిస్. అంటే చట్టబద్ధంగా రిజర్వేషన్లు రాకుండా ఉండటానికి కుట్ర చేస్తారు. ఎన్నికల్లో జనాభా ప్రాతినిధ్యం దామాషా ప్రకారము ఇవ్వటానికి ముందుకు రారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇది అంతా? కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఏం ఆలోచన చేయాలా? బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీలు ఏం ఆలోచన చేయాలా? బీసీ మేధావులు ఏం ఆలోచన చేయాలా? ఇంకా పోనండి, ఎస్సీ ఎస్టీ 27% రిజర్వేషన్ తీసేస్తే 73% ఉంటుంది. 73%లో మళ్ళీ 23% మనకి అన్రిజర్వ్డ్ తీసేస్తే ఇంకొక 50% అన్రిజర్వ్డ్ ఉంటుంది. 50%లో మళ్ళీ మనమే పోటీ చేద్దాం, 73%కి పోటీ చేద్దాం.
56% ఇవ్వడానికి పార్టీలు ముందుకు రానప్పుడు 73%లో పోటీ చేద్దాం. అప్పుడు దగ్గర దగ్గర 9,000 గ్రామ పంచాయతీల్లో పోటీ చేయొచ్చు. ఎందుకు అడుక్కోవాలా? పార్టీలను అడుక్కొని ఎందుకు సర్పంచులుగా నిలబడాలా? గెలిచినా ఓడిపోయినా బీసీల నాయకత్వం పెరుగుతుంది కదా. 12,778 గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీల రిజర్వ్డ్ బోంగా 9,000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో బీసీలు పోటీ చేయండి. ఎవరు అడ్డుపడతారు? ఏ కోట అడ్డుపడుతుంది? ఏ అగ్రవర్ణాలు అడ్డుపడతాయి? ఏ జాగృతిలు అడ్డుపడతాయి? అస్సలు సమస్యను వదిలేస్తున్నాం. మనం నేల విడిచి సాము చేస్తున్నాం. ప్రభుత్వాలకు మద్దతు తెలిపే కార్యక్రమాలు అంతర్గతంగా చేస్తే ఇంకొక 10 దశాబ్దాలు అయినప్పుడు కూడా బీసీల వెనుకబాటుతనము పోదు. అందుకే కదా బీపీ మండల్ ఏం చెప్తారు? బలహీన వర్గాల వెనుకబాటుతనం పైన బలహీన వర్గాల మెదడులో ఉద్యమం ప్రారంభం కావాలని చెప్తాడు. మెదళ్ళు అసలు వాడితే కదా మెదడులో ఉద్యమం ప్రారంభం కావడానికి. మెదళ్ళే వాడట్లేదు మనం. ఎట్లా అవుతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవటము బీసీలకు నష్టం చేసింది. ఒక్క శాసనసభ స్థానం కోసం మనం 3,000 గ్రామ పంచాయతీలను కోల్పోతున్నామే. ఆలోచన చేశామా ఎన్నికలకు ముందు? అసలు జూబ్లీహిల్స్లో మద్దతు ఇవ్వమని ముఖ్యమంత్రి అడిగాడా? ఎందుకు ఇవన్నీ మనకి? ఒకసారి ఆలోచన చేయండి. విమర్శ కాదు నేను చేస్తున్నది, ఆలోచన చేయమని కనువిప్పు కలగటానికే నేను మాట్లాడుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంత ధైర్యంగా పార్టీపరమైన రిజర్వేషన్లు ఇస్తామని 2 సంవత్సరాల తర్వాత చెప్పింది అని అంటే దానికి బిహైండ్ స్టోరీ విక్టరీ ఆఫ్ ది జూబ్లీహిల్స్. మీరు ఎంత కాదన్నా అదే, మీరు ఎంత ఆత్మవంచన చేసుకున్నా అదే. కాబట్టి ఇవాళ 42% పార్టీపరమైన రిజర్వేషన్లకు మనం ఒప్పుకోవట్లేదు. దామాషా ప్రకారం, జనాభా దామాషా ప్రకారం 56% ఇవ్వాలి. అది కాంగ్రెస్ ఇవ్వాలి, బీజేపీ ఇవ్వాలి, బీఆర్ఎస్ ఇవ్వాలి. ఒకవేళ ఆ 3 పార్టీలు ఆ నిర్ణయం తీసుకోకపోతే మనము ఎస్సీ ఎస్టీల 27% రిజర్వేషన్లు వదిలిపెట్టి 73%లో మనం పోటీ చేయాలి. 9,000 గ్రామ పంచాయతీల్లో మనం పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ గొర్రెలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికి కూడా మీరు ఆలోచన చేయకపోతే ఇంత ఉద్యమం, ఇంత శ్రమ, ఇంత సమయం అన్నీ వృధా అవుతాయి. ఇంకొక శతాబ్దం తర్వాత కూడా మనం ఈ ఉద్యమాలను ఇలాగే కొనసాగించాల్సి ఉంటుంది. బీసీలను వెనుకబాటుతనం నుంచి బయట పడవేయలేము. ఎందుకు? చట్ట సహకారం లేదు, ప్రభుత్వ సహకారం లేదు, న్యాయస్థానాల సహకారం లేదు. ఎట్లా? నిజాయితీ కలిగిన ఉద్యమాలతోటే సాధ్యమవుతుంది. అంతే తప్ప పార్టీలకు భజన చేసి వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి చేసే ఉద్యమాలు ఎన్నటికీ కూడా ఫలితాలను సాధించవు అనే విషయాన్ని గమనించండి. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో కనిపెట్టలేనంత కాలము ఆ సమాజము మోసపోతూనే ఉంటుందని లెనిన్ మహాశయుడు చెప్పాడు. అది అక్షర సత్యం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీ పరమైన 42% రిజర్వేషన్లు అక్కరలేదు. జనాభా దామాషా ప్రకారం 56% రిజర్వేషన్లు ఇవ్వండి. లేకపోతే మొత్తం 73%కి బలహీన వర్గాలు పోటీ చేయాలి. 9,000 గ్రామ పంచాయతీలకు పైగా పోటీ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఉంటాను బీసీ గొర్రెలరా.